మాట్లాడరేంటండి? ఈ సంబంధం మాకిష్టం లేదని చెప్పారుగా. కుదరలేదు. ఏ? నిశ్చితార్థానికి ముహూర్తం నిర్ణయించేశారు. నిజంగా నీ మనసులో ఏముందో అది నా కూతురికి చెప్పు చాలు. చెప్తే మీ కూతురికే అర్థం కాదనుకున్నాను, మీకు అర్థం కాదా? మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టే సిరి లేదుగా, లేదుగా. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ముక్కు మొహం తెలియకుండా ఎలా ప్రేమిస్తారు? నా మనసులో రాజునే ఉన్నాడు, నా బ్రతుకులో కూడా తనే ఉంటాడు. నువ్వెన్ని చెప్పినా సరే నేను లల్లీని అశోక్కిచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయాను. అసలు ఈ గొడవంతా లేకుండా బన్నీకి లల్లీకి పెళ్లి చేసేస్తే బాగుండేదే. ఏమన్నావు? బన్నీ పారిపోకుండా మన దగ్గరే ఉండుంటే బన్నీకి లల్లీనిచ్చి పెళ్లి చేసుంటే బాగుండేది కదండి. బన్నీకి లల్లీకి పెళ్ళా? ఎలా కుదురుతుంది అర్చన? ఏమంటావేంటి అర్చన? లల్లీకి నువ్వు అమ్మవి, బన్నీ కూడా నిన్ను అమ్మ అని పిలిచేవాడు కదా. లల్లీకి నేనమ్మనే, కానీ బన్నీ అయితే నా కొడుకు కాదుగా. బన్నీ అమ్మ అని పిలిచింది ఈ గాయత్రి రూపాన్ని మాత్రమే, నన్ను కాదు. అయినా సరే ఒకప్పుడు గాయత్రీదేవి వేరు, నువ్వు వేరు. కానీ ఇప్పుడు మీరిద్దరూ ఒకటేగా. ఇద్దరం ఒకటే ఎలా అవుతామండి? రూపం మాత్రమే ఆమెది, మిగతాదంతా నేనే. నా కూతురు లల్లి, గాయత్రీదేవి గారి కొడుకు బన్నీ, అంతేగాని ఇద్దరూ ఒకటే రక్త సంబంధికులు కాదుగా. లల్లికి అమ్మని, బన్నీకి గాది అన్ని, అంతే. అది కాదు, వాళ్ళిద్దరూ. మీ డౌట్ నాకు అర్థమైందండి. బన్నీకి నేను అనుకోకుండా అమ్మనయ్యాను, ఆప్యాయత చూపించాను తప్ప కన్నతల్లిని కాదుగా. తల్లి లేని బిడ్డ కదా అని జాలితో తల్లినయ్యాను, అంతే. లల్లి రంజిత్లు ఒకటే రక్తం పంచుకు పుట్టిన అక్క తమ్ముళ్ళు. కానీ బన్నీకి లల్లీకి ఏ సంబంధమూ లేదు, వాళ్ళ అన్నా చెల్లెళ్ళు అస్సలు కాదు. అర్థమైందా? బన్నీ ఉండుంటే చక్కగా వాళ్ళిద్దరికి పెళ్లి చేసేవాళ్ళం. ఈ ప్రేమలు గొడవలు ఏమీ ఉండేవి కావు. ఇద్దరూ మన కళ్ళ ముందే ఉండేవాళ్ళు. కరెక్టే అర్చన, కానీ ఇప్పుడు బన్నీ లేడుగా. అసలు లేనివాడి గురించి ఆశలు పెట్టుకోవడం, తనెక్కడున్నాడో ఏంటో. ఎక్కడున్నావు బన్నీ? ఎలా ఉన్నావు?
రాజా. హలో. సీత. వదినా నువ్వా? మీరా? చెప్పండి. ఏంటి సీత, వదిన అనేదానివి ఆ అభిమానం వదిలేసి మర్యాదలోకి వచ్చావు. అంతలోనే పరాయిదాన్ని అయిపోయాను. మా దొరగారింటికి కాబోయే కోడలు మీరు. మీతో అలా కాక ఇంకెలా మాట్లాడను? దొరగారి ఇంటి కోడళ్ళని మీరు ఫిక్స్ అయిపోయారా? జరుగుతుంది అదేగా. మీరు మా అశోక్ అన్నయ్యకి భార్య కావాలని రాసిపెట్టింది అంతే. అలా అని అందరూ అనుకుంటున్నారు, ఒక్క నేను తప్ప. సీత, మీ అన్నయ్య అంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. తనని కాదని నేను ఇంకొకరిని చేసుకుంటానని నువ్వెలా అనుకుంటున్నావు? ఒకరిష్టం కోసం మార్చుకోవడానికి ఇది చీర కాదు, మనసు. అది ఒకసారి ఒకరినే ప్రేమిస్తుంది. కానీ మీ ఇద్దరికి పెళ్ళని. అదే నా కర్మ. పెళ్లి చేసుకోవాల్సిన నేను అనుకోవడం లేదు, అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికీ మీ అన్నయ్య అంటేనే నాకు ఇష్టం, తనే నా ప్రాణం. మీ అన్నయ్యకి ఫోన్ చేస్తే తీయడం లేదు, మాట్లాడడం లేదు. అది తనకి సంతోషాన్ని ఇస్తుందేమో, కానీ నాకు మాత్రం నరకం చూపిస్తుంది. ఒక్కసారి మాట్లాడమని సీత. ఎన్ని రోజులు మా పరిచయానికి కనీసం మాట్లాడే అదృష్టం కూడా లేదా? అన్నయ్య మాట్లాడాలి అన్నా ఏం మాట్లాడతాడు? నువ్వు చెప్పి బాధపడుతున్నావు, తను చెప్పకుండానే బాధపడుతున్నాడు. కలిసి జీవితాన్ని పంచుకునే అదృష్టం ఉందో లేదో, కలిసి బాధనైనా పంచుకుంటాము. రేపే నిశ్చితార్థం అంటున్నారు. నాకు భయంగా ఉంది సీత. నా నుంచి మీ అన్నయ్యని ఎవరో దూరంగా లాగేస్తున్నట్టుంది. ఒక్కసారి మాట్లాడమను ప్లీజ్. చెప్పినా అన్నయ్య వింటాడో లేదో. మాట్లాడడానికి రేపు ఉండాలో లేదో తను మాట్లాడాకే డిసైడ్ అవుతుందని చెప్పు. వదినా, అంతకంటే నాకు దారేం కనిపించడం లేదు సీత. నేను నా బాధని చెప్పుకోగలిగేది తనతోనే. తనే వినను అంటే ఇంక నేను ఎవరికి చెప్పుకోవాలి? ఒక నిమిషం ఉండొదినా. అన్నయ్య, వదిన నీతో మాట్లాడాలంటుంది. పరాయి వాళ్లతో నన్నేం మాట్లాడమంటావమ్మా? అలా అనకన్నయ్య, తను ఏడుస్తుంది. రేపే నిశ్చితార్థం అంట, చివరిసారిగా నీతో మాట్లాడాలంటుంది. మాట్లాడడానికి నా దగ్గర మాటలు లేవమ్మా. మాట్లాడకపోతే రేపు తను ఉండను అంటుంది. మాటలే కదన్నయ్య, మనసుని ఎలాగో చంపుకున్నావు. మనసులో ఉన్న మనిషిని ఎందుకన్నయ్య చంపుతున్నావు? తను ఏ కష్టంలో ఉందో మాట్లాడన్నయ్య, మాట్లాడన్నయ్య. హలో. వద్దనుకున్నావా? వదిలేసుకున్నావా? ఎందుకు నా బాధ నీకు అర్థం కావడం లేదు? ఏంటి నేను చేసిన తప్పు? నిన్ను ప్రేమించడమా? నీకోసం చావడానికైనా సిద్ధపడ్డమా? ఒక్క మాటతో తేల్చేశావు, ప్రేమించడం లేదు అని. కానీ నేను నిన్ను ప్రేమించానే. నా మనసు నీ దగ్గర పెట్టుకొని మరొకరితో కాపురానికి ఎలా వెళ్ళమంటావు? నా వల్ల కాదు. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. మీరు మాట్లాడటం అయిపోయిందా? నాకు పనుంది. ఎందుకురా నటిస్తున్నావు? ఎవరి కోసంరా నిన్ను చంపుకొని నన్ను చంపాలని చూస్తున్నావు? నేను లేకుండా నువ్వు బ్రతకగలవేమో, నేను బ్రతకలేనురా. నాకు నువ్వు కావాలి, అందుకే వచ్చేస్తున్నాను. ఏయ్, ఎక్కడికి? మీ ఇంటికి. అదే నా ఇంటికి. ఛ! ఏమైందన్నయ్య? వద్దు వద్దు అంటే మాట్లాడు అన్నావు. ఇప్పుడు చూడు, తను నేరుగా ఇంటికే వచ్చేస్తుంది. అదేంటి? మాట్లాడటం నాకు తెలియకనా? మాట్లాడితే ఇలాంటిదేదో జరుగుతుందనే వద్దు అన్నాను. తను ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఎన్ని గొడవలు అవుతాయో తెలుసా? దూరం కావాలనుకున్నప్పుడు మనిషికే కాదమ్మా, మాటకి దూరంగా ఉండాలి. ఇప్పుడు తను వచ్చేస్తుంది.
ఏం చేయాలి? ఏం చేయాలి? పాపం పాప కష్టపడుతుందిరా. మనం సాయం చేద్దాం. హెల్ప్ చేయాలా? ఏం అవసరం లేదు. ఊరికే ఏం చేయములే. మేము నీకు హెల్ప్ చేస్తాం, నువ్వు మాకు హెల్ప్ చేయి. అవసరం లేదని చెప్తున్నాను కదా. చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల ఒంటరిగా కష్టపడుతుంటే ఎలా వెళ్ళిపోతాం? రా, మా బైక్ లో డ్రాప్ చేస్తాం. ఇద్దరున్నారు, నువ్వెక్కడ కూర్చుంటావనే? మధ్యలో కూర్చుందుగాలే. రేయ్, మర్యాదగా వెళ్తారా లేదా? నిన్నిలా వదిలేసి వెళ్ళాలనిపించటం లేదమ్మడు. మర్యాదగా రా. రేయ్, చెయ్యి వదలు, వదలు. ఓ, చెయ్యి పట్టుకున్నానని ఫీల్ అయ్యావా? అయితే నడుం పట్టుకుంటాను. రాజా, 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 బ్రతికిపోయారా? రాజా, మరొకరితో నిశ్చితార్థం కాబోయే అమ్మాయి పరాయి వాళ్ళ దగ్గర ఇలా ప్రవర్తించకూడదు. చెప్తే అర్థం కాదా నీకు? నాకు ఇష్టం లేకుండా జరుగుతున్న నిశ్చితార్థం ఇది. నాకు నువ్వంటే ఇష్టం.
పెళ్ళంటూ జరిగితే అది నీతోనే జరగాలి. జరగదని చెప్పాను. ఎందుకు జరగదు? నేను ఇక్కడ ఉంటేనే కదా నిశ్చితార్థమైనా పెళ్ళైనా జరిగేది. మనం ఎటైనా వెళ్ళిపోదాం. తను ఎక్కడికైనా తీసుకువెళ్ళిపో రాజా. నువ్వంటే ఇష్టం లేదు అని చెప్తున్నాను. ఎందుకు నా వెంట పడతావు? అశోక్కి నువ్వంటే ప్రాణం. అతన్ని పెళ్లి చేసుకుంటే సుఖపడతావు. నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఎలా సుఖపడతాననుకుంటున్నావు? నాకు సంతోషమైన సుఖమైన అన్ని నీతోనే. పిచ్చి దానిలా మాట్లాడుకో. ఒక పక్కన నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ టైంలో నువ్వు ఇలా ప్రవర్తించడం పద్ధతి కాదు. ప్రెసిడెంట్ గారు చూస్తున్నారా? ఆ అమ్మాయి మన దొరగారికి కాబోయే కోడలు కదా. ఇక్కడ రాజాతో ఏం చేస్తుంది చూడండి, మీకే అర్థం అవుతుంది. నా ఫ్రెండ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఎటన్నా తీసుకెళ్తానని నువ్వెలా అనుకున్నావు? నీ ఫ్రెండ్ కోసం నన్ను బలి చేస్తున్నావా? లలిత ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకో. వాడు చాలా మంచోడు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. నీకు దండం పెడతాను రాజా. అందరిలాగా నువ్వు మాట్లాడొద్దు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఏమండి గుమస్తా గారు, ఆ అమ్మాయి రాజాని అలా బ్రతిలాడుతుందేమిటి? రాజా ఏమో ఆ అమ్మాయి చేతులు పట్టుకుంటున్నాడు. అర్థం కాలేదా? వాడు బలవంతం చేస్తుంటే పాపం అమ్మాయి నన్ను వదిలిపెట్టారా అని బ్రతిమలాడుతోంది. రాజా అలాంటి వాడు కాదే. మొదటిసారి చూసినప్పుడు నేను అలాగే అనుకున్నాను బాబు. అంటే ఇది చాలా రోజుల నుంచి జరుగుతోందా? నా కళ్ళతో నేను ఇది చూడడం ఏ 10వ. అదేంటండి, స్నేహితుడికి కాబోయే భార్యను పట్టుకుని వాడు అలా చేయడం తప్పు కదా? ఆ జ్ఞానం వాడికి ఉండాలి కదా. చిచి, రాజా ఇలాంటి వాడని కల్లో కూడా అనుకోలేదు. రండి, వాడి సంగతి ఏంటో ఇక్కడే తేల్చేద్దాం. తేల్చాల్సింది ఇక్కడ కాదు ప్రెసిడెంట్ గారు, చెప్తానుండండి. నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్తావా లేదా? నేను ఇక్కడే ఉంటే రేపు నిశ్చితార్థం జరిగిపోతుంది. హే, చెప్తే అర్థం కదా నీకు? మనల్ని ఇలా ఎవరైనా చూస్తే బాగోదు. పదా. నేను రాను. రమ్మంటుంటే నేను రాను. రా. కూర్చో కూర్చో. దిగు. చూడు, నీ వల్ల నేను నా స్నేహితుడు విడిపోయే పరిస్థితి తీసుకురాకు. ఈ నిశ్చితార్థం జరగాలి. ఫ్రెండ్ 24 గంటలు నీ స్నేహితుడి గురించేనా? నా గురించి ఆలోచించవా? ఆలోచించడానికి నువ్వు నాకేమవుతావని? ఏమవుతానని? ఇప్పుడు వాళ్ళ నుంచి నన్ను కాపాడావు. ఏమీ కాకపోతే వాళ్ళని కొట్టి మరి నన్ను కాపాడాల్సిన అవసరం ఏముంది? ఆ ప్లేస్లో నువ్వే కాదు, ఎవ్వరున్నా కాపాడతాను. పైగా నువ్వు నా ఫ్రెండ్కి కాబోయే భార్య. కాపాడడం నా ధర్మం. నిజంగా నీ మనసులో నేను లేనా? లేవు. ఎందుకు రాజా ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నావు? నీకు నా మీద ప్రేమ ఉంది. ఈ రోజు నీ ఫ్రెండ్ నన్ను ఇష్టపడుతున్నాడని ఆ ప్రేమని దాచేసుకుంటున్నావు. దీనివల్ల నీ జీవితమే కాదు రాజా, నా జీవితం కూడా నరకమవుతుంది. నీకు నా మీద ప్రేమ ఉంది కాబట్టి నేను నిన్ను ఎక్కడికి రమ్మన్నా వచ్చావు.
నేను కనిపించకుండా ఏడిపించినా భరించావు. అలా రావడమే తప్పైందని నాకు ఇప్పుడు అర్థమైంది. నేను అలా వచ్చింది ప్రేమతో మాత్రం కాదు. నన్ను అలా ఏడిపిస్తున్న అమ్మాయి ఎవరో చూడాలని వచ్చాను, అంతే. నేను నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను లలిత, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు నువ్వు ఊహించుకొని నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటూ నా లైఫ్ని స్పాయిల్ చేయొద్దు. నువ్వు నాకొద్దంటున్న నా వెంట పడే కంటే నిన్నే కోరుకుంటున్న అశోక్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు. లల్లి, వాడితో ఏంటి నీకు మాటలు? పో లోపలికి. పో. నిశ్చితార్థం క్యాన్సిల్ అని వాళ్ళకి చెప్పేయండి. ఇలా చెప్తే వినవు కానీ పద.